హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను మీకు టేస్టీగా చాలా సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోగలిగే పుదీనా, కొత్తిమీర చట్నీనైతే ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. దానికోసం నేను ఫ్రెష్‌గా ఉన్న ఒక పుదీనా కట్టని, ఫ్రెష్‌గా ఉన్న ఒక కొత్తిమీర కట్టని తీసుకున్నాను. పుదీనా, కొత్తిమీర మనం డైలీ తీసుకోవడం వలన మనకు కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి పుష్కలంగా లభిస్తాయి. దాని వలన మన స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. చూడండి, పుదీనా కట్ట నుంచి మనం పుదీనా ఆకులనైతే వేరు చేసుకున్నాము. అలానే కొత్తిమీర కట్ట నుంచి కూడా కొత్తిమీర ఆకులనైతే నేను ఇలా వేరు చేసుకున్నాను. కావాలంటే కొన్ని కాడలతో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆకులే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఆకులనైతే మంచిగా క్లీన్ చేసుకుందాము. నీళ్ళల్లో 2-3 సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇసుక ఉంటుంది కదా! ఆ ఇసుక లేకుండా అయితే మనం ఈ ఆకుల్ని క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఆకులు అయితే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి కదా! ఇవి నేను ఆర్గానిక్ ఆకుకూరలు అమ్మే దగ్గర అయితే తీసుకొచ్చానండి. అందుకే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఫ్రెష్‌గా కనిపిస్తున్నాయి. ఇలా మంచిగా అయితే నీళ్ళల్లో క్లీన్ చేసుకోవాలి. ఇసుక లేకుండా 2-3 సార్లు అయితే బాగా క్లీన్ చేసుకోవాలి ఈ ఆకుల్ని. క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం బాండీ ఒకటి పెట్టేసుకొని ఇందాక క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఆకులనైతే కొద్దిగా ఆయిల్ వేసేసి బాండీలో వేయించుకోవాలి. డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదండి. ఎందుకంటే డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇందులో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి. కాబట్టి డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదు. ఇవి వేయించుకోవడానికి మనకు ఒక్క 2-3 నిమిషాలు టైమే పడుతుంది. ఎక్కువ టైం అయితే పట్టదండి. చూడండి, ఇదైతే వేయించుకోక ముందు చాలా ఆకులు ఉన్నాయి కదా! వేయించుకున్న తర్వాత చూద్దాం. మీరే స్టన్ అయిపోతారు. చూడండి, వేయించుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెమే ఆకులున్నాయి. చూడండి, మనం తీసుకున్న ఆకులకి 20% కూడా రాలేదు కదా! వేయించుకున్న తర్వాత 2 కట్టల ఆకులంటే చూడండి, ఎవరైనా నమ్ముతారా? సరే, దీన్ని మనం మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత టొమాటోస్‌ని, ఉల్లిపాయని కూడా ఆయిల్‌లో మనం వేయించుకోవాలి. మనం చేసే ఏ చట్నీకైనా టొమాటోస్, ఆనియన్స్ లేకుండా మంచి టేస్ట్ అయితే రాదు. అందుకని వీటినైతే కంపల్సరీగా మనం ఏ చట్నీలో అయితే వేసుకోవాలి. మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే బాండీలో ఇప్పుడు అదే బాండీలో మనం ఎండుమిర్చిని, తర్వాత కొద్దిగా ధనియాలని, తర్వాత కొద్దిగా నువ్వులు చాయిస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేసుకోండి, లేదంటే అవసరం లేదు. అలానే కడిగి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకుని, తర్వాత వేరుశనగ పప్పుని, తర్వాత మినపప్పుని, జీలకర్రని, వీటన్నింటిని మనం కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకోవడానికి మనకు ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది. మరి డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదండి. ఇవి వేయిస్తున్నప్పుడు మంచి గుమగుమలు అయితే వస్తూ ఉంటాయి. మినపప్పు అవన్నీ వేసాం కదా! మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇదైతే వేయించుకోక ముందు, మనం వేయించుకున్న తర్వాత చూద్దాం. చూడండి, ఆయిల్‌లో అయితే ఇవి వేగుతూ ఉన్నాయి. కనిపిస్తుందా మీకు? అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది చూడండి. ఆయిల్‌లో అయితే ఇవి వేగుతూ ఉంటాయి. చిటపటలాడుతూ ఉంటాయి. సరే, మంచిగా మనం ఆయిల్‌లో అయితే వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చూడండి ఎలా ఉంటున్నాయో వేయించుకున్న తర్వాత.
ఇప్పుడైతే మనం వేయించుకున్నాము. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది చూసారా? మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మిక్సీ జార్‌లోకి అయితే తీసుకొని పౌడర్‌గా అయితే చేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనం దీనంతటిని అయితే మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు పౌడర్ అనేది ఇలా వస్తుంది. ఫ్లేవర్ అయితే మాత్రం అదిరిపోతుంది. ఈ ఇందులోనే మనం సాల్ట్ చెక్ చేసుకొని, నెయ్యి వేసుకొని మనం డైరెక్ట్ కూడా కారంతో తినేయొచ్చు. తర్వాత ఈ కారంలో ఈ పౌడర్‌లో మనం ఇందాక ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఉంది కదా! దానిని, తర్వాత టొమాటోస్ ఉన్నాయి కదా! ఆ టొమాటోస్‌ని కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసేసుకొని, కొద్దిగా వాటర్‌ని కూడా మనం ఇందులో యాడ్ చేసుకొని మంచిగా చట్నీ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అలా రెడీ చేసి పెట్టుకున్న చట్నీనైతే మనం మంచిగా తాలింపు అయితే వేసేసుకోవాలి. దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండిని పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలనైతే వేసేసాను. తాలింపు గింజలతో పాటు జీలకర్రని కూడా వేసేసాను. తాలింపు గింజలు చిటపటలాడిన తర్వాత మనం ఎండుమిర్చిని, తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని, వెల్లుల్లిని, కరివేపాకుని అన్నీ వేసేసాను. తర్వాత కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసేసి ఇందాక మనం మిక్సీ పట్టించుకున్న చట్నీ ఉంది కదా! అదైతే ఈ తాలింపులో అయితే వేసేసుకొని మగ్గించుకోవాలి. మనకు చట్నీ అనేది ఎప్పుడు రెడీ అవుతుంది అంటే, మనం వేసిన ఆయిల్ ఉంది కదా! ఆయిల్‌లో ఈ చట్నీ అనేది మంచిగా వేగిపోయి, ఆ ఆయిల్ అనేది ఈ చట్నీ అనేది వదిలేస్తుంది. అప్పుడు మనకు చట్నీ అనేది రెడీ అయిపోయినట్టనమాట. ఆహా! టేస్ట్ అయితే మాత్రం సూపర్‌గా ఉంటుంది. మీరెప్పుడైనా ట్రై చేశారా ఇలాంటి చట్నీ? ఇప్పుడు ట్రై చేయండి. ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయకపోతే. ఓకేనా ఫ్రెండ్స్? చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తినడానికైతే చట్నీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ చట్నీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీని రైస్ పెట్టుకొని పప్పు కాంబినేషన్‌తో అయితే తినబోతున్నాను. ఈ చట్నీలో కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకొని కుమ్మేస్తే ఉంటుంది చూడు. ఆహా! సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంటుందండి టేస్ట్. ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.